లేదా బాండ్లు సమర్పించని వ్యాపారవేత్తల మీద ఈడీ దాడులు జరుగుతాయి, సిబిఐ దాడులు జరుగుతాయి. మరి ఇంత పెద్ద ఎత్తున దేశాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తి అంటున్న కాంగ్రెస్ దేశాన్ని దోచుకుంటున్నాడు ఆదాని అని చెప్పిన వ్యక్తి మీద మరి ఎందుకు సిబిఐ దాడులు, ఈడీ దాడులు జరగడం లేదు? సార్, ఈ బీఆర్కే యాజమాన్యానికి ముందుగా మీకు దేవిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే విశ్లేషకులు పాపారావు గారికి, సోదరికి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు సోదరు అన్నారు, ఏమన్నారు, మేము పెట్టుబడులకు పోతున్నాం అన్నారు. రాహుల్ గాంధీ గారేమో మేము 60 ఏళ్ల నుంచి ఈ దేశం కోసం పోరాడినాం అంటారు. 60 ఏళ్ళు వాళ్ళు పాలించారు. 60 ఏళ్ళు పాలించి కూడా అదే కుటుంబం ఇంకా పాలించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇవాళ ఒక కామన్ మ్యాన్ ముందు వరుసలో ఒక్క నిమిషం నేను మీకు చెప్తాను ఒకటేనండి. సంధ్యారెడ్డి గారు మాట్లాడిన అంశానికి మీరు కౌంటర్ ఇద్దరు, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి ఫస్ట్. చెప్తున్నా సార్, రాహుల్ గాంధీ గారేమో ఆదాన్ని విమర్శిస్తాడు. ఇక్కడ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఆయన దగ్గరికి లైన్ పడతారు. ఆయన దగ్గరికి బట్టి జపం చేసి ఆయన నుంచి తీసుకొస్తున్నారు. ఆయన ఒక దోషిగా నిలబెట్టినప్పుడు ఆయన కంపెనీల దగ్గరికి వెళ్ళడం ఎందుకండి? ఇవాళ ఒక మన ఆయన ఎవరు, ఇండియన్ బర్గ్ అనే ఒక సంస్థ, అదికి అథెంటిక్ ఉందని వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారని రాహుల్ గాంధీ గారు ఎవరైనా ఒకసారి ఒక కామన్ మ్యాన్ ఒక ఊరు గురించి మాది ఈ ఊరు అని గొప్పగా మాట్లాడతాడు. కానీ ఈ రాహుల్ గాంధీ పోయి విదేశాలల్లో భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. అంటే వీళ్ళు సంధ్యారెడ్డి గారు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి విలాసాలు చేస్తున్నాడు అంటున్నాడు. మీరు స్పందించండి, ఇది నిజమేనా? వీళ్ళు భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రపంచ దేశంలో రాహుల్ గాంధీ కేవలం విలాసాల కోసమే విదేశీ యాత్ర చేస్తారా సంధ్యారెడ్డి గారు? పరిపాలన పక్కకు పెట్టి ఇలా విగ్రహాల గురించి ఒకటి అంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అది స్కామ్ జరిగిందంటారు. దాని మీద విచారణ చేపట్టడం లేదు. సంధ్యారెడ్డి గారు ఇది పెద్ద ఆరోపణ. సంధ్యారెడ్డి గారు ఇది పెద్ద ఆరోపణ. రాహుల్ గాంధీ కేవలం విదేశీ టూర్లు మాత్రమే చేస్తారు అనేటువంటిది పెద్ద ఆరోపణ. దీన్ని మీ పైన మీరు ఎట్లా స్పందిస్తారు? సార్ ఇంకొక మాట, కేటీఆర్ గారు లుచ్చాగాల్లో ఇద్దరు ఉంటే చేసినాం కావచ్చు అన్నారు. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు. బట్టి దానికి నవీన్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాం. మళ్ళీ మీ దగ్గరికి వెంటనే వస్తాను. నవీన్ గారు మీ దగ్గరికి వెంటనే వస్తాను. సార్ విగ్రహాల గురించి ఇంకొక మాట మాట్లాడు. నవీన్ గారు వెంటనే మీ దగ్గరకు వస్తాను. నవీన్ గారు మీరు చేసిన ఆరోపణపై సంధ్యారెడ్డి గారు వివరణ తీసుకుందాం. దాని తర్వాత మీ దగ్గరికే వస్తాను. సంధ్యారెడ్డి గారు చెప్పండి సార్. రాహుల్ గాంధీ పైన పెద్ద ఆరోపణ చేశాడు. కేవలం విహారయాత్రలు మాత్రమే, విదేశీ విహారాల యాత్రలు మాత్రమే చేస్తాడు, ఆయన ఏమీ చేయడు అన్నటువంటి విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటే చెప్తున్నాను సార్, ఇవాళ దేశం